నిరుపేదల సంక్షేమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ పరిధిలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ నిర్విరామ కృషి చేస్తుందని దానం తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని సూచించారు దానం నాగేందర్. కలిసికట్టుగా ఇప్పుడే చెప్పినట్టుగా నరసింహ గారు చెప్పినట్టుగా కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై ఇక్కడ 300 గజాల స్థలం గురించి మరి మహాలక్ష్మి గారు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ పెట్టారు. నేను కలెక్టర్ గారికి అదేవిధంగా జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. మన ఎంఆర్ఓ గారు ప్రసాద్ గారిని వేదిక మీద కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని, ఇదే కాకుండా అభివృద్ధి విషయంలో ఈ యొక్క డివిజన్లో హిమాయత్ నగర్ డివిజన్ లో సుమారు 16 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఇప్పటికే మేము మహాలక్ష్మి గారు మేము కలిసి సుమారు 5-6 కోట్ల రూపాయల వరకు కూడా రోడ్లు, సివరేజ్ లైన్స్ కూడా ప్రారంభించాం. మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు అసెంబ్లీ 3వ తారీఖు నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే హిమాయత్ నగర్ లో మిగిలిపోయినటువంటి సివరేజ్ లైన్స్ కానీ రోడ్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని, ఇదే కాకుండా మొన్ననే చూసాం మేము సుమారు 2500 మందికి ఈ డివిజన్ లో ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ ఇతర పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలా పెన్షన్లు ఏమైనా మిగిలిపోయిన ఉంటే నేను మహాలక్ష్మి గారికి ముందే చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వీరు కోఆర్డినేట్ చేసుకొని మిగిలిపోయిన అన్ని కూడా వీరు వచ్చిన తర్వాత డివిజన్ ప్రెసిడెంట్ యాదగిరి గారు చెప్పాను, నరసింహరావు గారు కూడా చెప్తాను, మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారితో కలిస్తే ఉన్నటువంటి అన్ని కూడా మీకు ఇస్తారు. మీరే ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి. ఎందుకంటే మన ధర్మం అది. ఒక పేదవాడికి ఎవరికైతే వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ మనం ఇంటికి పోయి తీసుకొని పోయి ఇస్తే అంతకంటే కొనే కార్యక్రమం